నేను దత్తత కూడా చేసుకోవడం లేదు. ఏమంటున్నావు బన్నీ? లేదు మమ్మీ, నాకు ఆ ఫంక్షన్ ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఏమిటి అని అడక్కు. ఇష్టం లేదంటే లేదు, అంతే. అను, నే హోంవర్క్ నేను చేస్తాను, ఇలా ఇవ్వు. ఏం అక్కర్లేదు. ఇవ్వను. చెయ్యి వదులు. తను కాస్త కోపంగా ఉంది బన్నీ, నువ్వేం ఫీల్ అవ్వకు. నేను ఆ ఫంక్షన్ చేసుకోనని అన్నాను కదా, ఇంకెందుకు కోపం. తను అంతే, నేను వెళ్ళి మాట్లాడతాను. అను కోసం ఫంక్షన్ చేసుకోనంటున్నావా బన్నీ? ఎవరి కోసం కాదు మమ్మీ, నాకే ఇష్టం లేదు. ఇది నీ కోసం చేస్తున్న ఫంక్షన్ బన్నీ, కాదనకూడదు. నేనే వద్దంటున్నాను కదా. ఎందుకు? కారణం ఉండాలి కదా బన్నీ. వద్దంటే వద్దు, ఫంక్షన్ క్యాన్సిల్ చేయండి. ఇది మీ డాడీ డెసిషన్, నేను కన్విన్స్ చేయలేను. నేను వద్దంటున్నానని నువ్వు డాడీతో చెప్పు. చెప్పలేను బన్నీ. ఈ ఫంక్షన్ చేయడం వల్ల నీకు నాకు ఎంతో మంచి జరుగుతుంది, చేయకపోతే చెడు జరుగుతుంది. ఏం జరిగినా సరే నేను ఫంక్షన్ చేసుకోను. మొండిగా మాట్లాడకు బన్నీ. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? మీ డాడీ నీకు ఇంకేదో తక్కువైనట్టుగా నిన్ను దత్తత తీసుకోవాలి అంటున్నాడు. అది కొన్ని కారణాల వల్ల అది నాకిష్టం లేదు. నన్నెవ్వరూ ఏమీ అనలేదు, నాకే ఫంక్షన్ చేసుకోవడం ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకపోయినా ఈ ఫంక్షన్ జరిగి తీరుతుంది. అయితే ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను. ఫంక్షన్ చెయ్యనంటేనే నేను ఉంటాను. నేను ఉండాలో వెళ్ళిపోవాలో నువ్వే నిర్ణయించుకో. బన్నీ, బన్నీ.
నా నవ మన్మధుడా నా అతి సుందరుడా నన్ను వలచిన ఆ ప్రియుడా అక్క ఎవరే అతగాడు ఆంటీ అక్క ఎవరే అతగాడు నా నవ మన్మధుడు ఎక్కడ 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 నా నవ మన్మధుడు ఎక్కడ ఎక్కడ నా అతి సుందరుడు ఎక్కడ ఎక్కడ ఆంటీ 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 మీ రాక్షస ప్రేమకు భయపడి పారిపోయాడు నైట్ కలలు కన్నావంటే ఒక మీనింగ్ ఉంది. ఈ పగటి కలలేంటి? నైట్ అయినా పగలైనా ఆ కలలే నాకు దిక్కు. నా జీవితం ఆ కలల్లోనే కడతేరిపోతోంది. ఆల్రెడీ మీరు హాఫ్ మెంటల్ అని అఖిల్ ఫిక్స్ అయ్యాడు. ఇలాంటి సీన్ గాని చూసాడంటే పూర్తిగా పిచ్చి పట్టిందని తీసుకెళ్లి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఎందుకే ఎందుకొచ్చా చెప్పు. ఒక గుడ్ న్యూస్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. మీ అమ్మ నాకేమైనా వడ్డాను కొని పంపించిందా? వడ్డానమ్మా 7 వారం నగలేమొద్దు. మరేంటి గుడ్ న్యూస్? ఫంక్షన్ చేసుకోనని బన్నీ వసు అక్కతో తెగేసి చెప్పేశాడు. ఇంతేనా? అదేంటి ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్తే ఎగ్జిట్ అయ్యి ఎగిరి గంతేస్తావనుకుంటే ఇదేదో ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టు మాట్లాడుతున్నా. ముందే ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టే ఎగ్జైట్ అవ్వలేదు. అంటే బన్నీ ఇలా అంటాడని మీకు ముందే తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మీకు జాతకం తెలుసా లేకపోతే చేతబడి బాణమతి లాంటివేమన్నా నేర్చుకున్నారా? ఏంటి ఏంటి నేనేమన్నా క్షుద్రబుద్ధులు చేసేదానిలా కనిపిస్తున్నానా? అంతకంటే దారుణంగా కనిపిస్తున్నారు. లేకపోతే ముందే జరుగుతుందని మీకెలా తెలిసింది? అదేమంత పెద్ద విషయమా? ఫంక్షన్ చెయ్యొద్దని మీ అత్తయ్య అభికి చెప్పింది. అభి వెళ్ళలేదు. వసుకు చెప్పింది. తను వెళ్ళలేదు. ఇంకెవరికి చెప్తే ఫంక్షన్ ఆగుతుందో మీ అత్తయ్య ఆలోచించి ఉంటుంది. మీ మావయ్యకి చెప్పినా ఆపడు. నీకు నాకు చెప్పినా ఉపయోగమే ఉండదు. భాస్కర్కో పావనీకో అఖిల్కు చెప్పినా వాళ్ళ అభికి ఎదురు చెప్పలేరు. అనుకీర్తిల వల్ల అస్సలు అవదు. మిగిలిందెవరు? ఆ బన్నిగాడు. అంటే అత్తే బన్నీకి చెప్పిండొచ్చంటావా? అంతేగా. వాణ్ణి ఒప్పిస్తే వాడు వసుని ఒప్పిస్తాడు. వాడే కాదన్న తర్వాత అభి ఫంక్షన్ ఇంకేం చేస్తాడు? అత్తే గురించి ఏమో అనుకున్నానాంటీ. చాలా తెలివైన వారులా ఉన్నారు. మీ అత్తయ్యకి తెలివి లేదని నువ్వెలా అనుకున్నావే? కాకపోతే నా అంత తెలివి లేదనుకో. ఏంటి ఆ చూపుకి అర్థం? మీకు తెలివి ఉందంటేను. అంటే లేదనా? అఖిల్తో ఒక 5 నిమిషాలు మాట్లాడి చూడండి. తెలివుందో లేదో మీకే తెలిసిపోతుంది. ఏమైనా వాడితో మాట్లాడటం కష్టమే. నువ్వెలా మాట్లాడుతున్నావు? అయినా నువ్వు మాట్లాడవులే, ఎప్పుడూ పోట్లాడుతూనే ఉంటావు. నా సంగతి వదిలేనా ఆంటీ? బన్నీ చెప్పినా బసు అక్క చెప్పినా అభిబావ వినకపోతేనే. ఎందుకంటే బావగారు ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరుగా. వద్దంటే వద్దు. ఫంక్షన్ క్యాన్సిల్ చేయండి. నేను వద్దంటున్నానని నువ్వు డాడీతో చెప్పు. అయితే ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను. ఫంక్షన్ చెయ్యనంటేనే నేను ఉంటాను. వసు గారు, ఎప్పుడొచ్చారండి?
ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదండి. ఏమీ లేకపోవడం ఏంటి? నేను రావడం కూడా మీరు గమనించలేనంత పరధ్యానంలో ఉన్నారు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. అంతగా ఏం ఆలోచిస్తున్నారు? ఊరికే ఏదో. రైట్. పిల్లలు ఏం చేస్తున్నారు? అను కీర్తి నిద్రపోయారండి. బన్నీ, డాడీ కమాన్ బన్నీ, నీకోసం స్వీట్ తెచ్చాను. నాకొద్దు డాడీ. అదేంటి, నీకు ఈ స్వీట్ అంటే ఇష్టం కదా? అయినా కానీ ఇప్పుడు వద్దు. నీకిష్టమని డాడీ అదే పనిగా స్వీట్స్ తీసుకొస్తే వద్దంటావా? తీసుకో. వద్దని చెప్పానా? ఎందుకొద్దు? మీరు ఆగండి. ఏమైంది బన్నీ? ఏం లేదు డాడీ. మమ్మీ నువ్వు గొడవ పడ్డారా? వీడి మధ్య బాగా పెద్దవాడైపోతున్నాడండి. చెప్పిన మాట అస్సలు వినట్లేదు. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మిమ్మల్ని ఆగమన్నానా? నువ్వు చెప్పు బన్నీ, ఏంటి ప్రాబ్లం? మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ. అది నాకు తెలుసు. నేనన్నా మీకు ఇష్టం కదా. అది నీకు తెలుసు. మీరేం చేసినా నాకు ఇష్టమైనవే చేస్తారు కదా డాడీ. అవును. నాకు ఇష్టం లేదంటే ఫోర్స్ చెయ్యరు కదా. ఆఫ్ కోర్స్ అస్సలు చేయను. అయితే అది మరి నాకు దత్తత ఫంక్షన్ ఇష్టం లేదు డాడీ. ప్లీజ్ డాడీ, మీరు ఆ ఫంక్షన్ చేయడం స్టాప్ చేయండి. ఇప్పుడు అర్థమైందా అండి మీకు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని? ఆ ఫంక్షన్ నీకు చాలా ఇంపార్టెంట్ బన్నీ. నీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. సారీ డాడీ, నాకొద్దు. ఎందుకొద్దు? ఎందుకని అడగండి ప్లీజ్. వద్దంతే. బన్నీ, ఏంటా పొగరు? డాడీతో ఇలాగేనా మాట్లాడేది? వసు గారు మీరు ఆగండి. లేదండి, వీడికి బాగా పొగరు ఎక్కువైపోయింది. ఈవినింగ్ నుంచి సతాయిస్తున్నాడు. డిన్నర్ కూడా చేయలేదు. ఫంక్షన్ చేస్తే ఇల్లు వదిలేసి పారిపోతానని బెదిరిస్తున్నాడు. మర్యాదగా డాడీ చెప్పింది విను, లేదంటే 4 పడతాయి. వసు గారు ఆగండి. మీరు వెళ్ళి బన్నీకి డిన్నర్ తీసుకురండి. అది కాదండి. మీరు ఫస్ట్ వెళ్ళండి ప్లీజ్. బన్నీ కూర్చో. తిను. వద్దు డాడీ. డాడీ. అవును, అను కీర్తి అన్నం తిన్నారా? తిన్నారు డాడీ. మరి నువ్వెందుకు తినలేదు? అంటే నేను అమ్మపై కోపం వచ్చిందా? అమ్మ మీద అన్నం మీద అలగకూడదు బన్నీ. నేను చెప్పింది మమ్మీ వినట్లేదు డాడీ. మమ్మీతో నేను మాట్లాడతాను, ఓకేనా? అంటే ఫంక్షన్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ భోంచేయి. వసు గారు బన్నీకి తినిపించండి. నేను తింటాను డాడీ. మమ్మీ తినిపిస్తుంది, గుడ్ బాయ్లా తిను. సారీ మమ్మీ.
సారీ బన్నీ, నిన్ను తిట్టినందుకు. వెరీ గుడ్ బన్నీ, ఇప్పుడు వెళ్ళి పడుకో. డాడీ ఫంక్షన్. ష్. రేపు మాట్లాడదామని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి పడుకో. గో. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ మమ్మీ. సారీ అండి, మీతో బన్నీ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మీరు కూడా బన్నీని అలా తిట్టకూడదు. మరి వాడు ఫంక్షన్ వద్దంటే నాకు కోపం రాదా? వాడి కోసమే కదా మీరు ఇదంతా చేస్తున్నారు. అది అర్థం చేసుకునే వయసు బన్నీకి లేదండి. అర్థమయ్యేలా చెప్పే ఓపిక మనకు లేకపోతే ఎలా? అది కాదండి. మీరు కూడా భోంచేయలేదు కదా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసి భోంచేద్దాం. భగవంతుడా, దత్తత జరగాలని సోదమ్మ చెప్పింది. చేసుకోనని బన్నీ అంటున్నాడు. అత్తయ్య వద్దు అంటున్నారు. ఈయన చెయ్యాలి అంటున్నారు. ఏం జరుగుతుందో ఏమో. ఏంటండి ఇది? నెక్లెసు. అది తెలుస్తూనే ఉంది ఎవరికి అని. ఎవరికి ఏంటి పిచ్చి మొహమా? నీకే. ఎవరిచ్చారు? ఎవరో ఇవ్వడం ఏంటి? నేనే నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. భాస్కర్ బావగారు పావని అక్కకు బంగారు గొలుసు గిఫ్ట్గా ఇవ్వటమా? ఇది కళా నిజమా? నిజమా? కళ్ళ ముందు చైన్ కనిపిస్తుంటే నిజమా అంటావేంటి? ఎలా తీసుకొచ్చారు? ఎవరో అమ్మాయి వెళ్తుంటే తెంపుకొచ్చాను. ఏంటి? లేకపోతే ఏంటి, జ్యువెలరీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. మరి మనీ? మన డబ్బులే. మన డబ్బులా? ఈ పని చేయడం చేతకాని బావగారికి ఏ పని చేస్తే ఇన్ని డబ్బులొచ్చాయి? మొన్న ఫారిన్ ఈవెంటు ఓన్గా చేశాను కదా, బాగా డబ్బులొచ్చాయి. అభి హ్యాపీ అయ్యి ఆ డబ్బులని నాకు ఇచ్చాడు. నిజమా? అవును. ఈ చైన్ కోసం కొంత మనీ తీసుకొని మిగిలిన డబ్బులు ఫ్యామిలీ జాయింట్ అకౌంట్లో డిపాజిట్ చేశాను. ఏమీ చేతకాని భాస్కర్ బావగారు సొంతంగా ఈవెంట్ చేసి డబ్బులు సంపాదించి అభి బావగారిని మెప్పించి పావని అక్కకు గోల్డ్ చైన్ తీసుకొచ్చాడు. నా అఖిలున్నాడు. ఎందుకు? నా మాట ఒక్కటి వినడు. ఒక్కసారి కూడా నాకు ఇలాంటి గిఫ్ట్ తీసుకురాలేదు. వేస్ట్ అఖిల్. చెప్తాను పని.
ఏంటి ఫస్ట్ టైం గిఫ్ట్ తీసుకొచ్చేసరికి అది ఇంత కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చానని మేడం గారి కళ్ళలో నీళ్ళొస్తున్నట్టున్నాయి.